నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి ఇంకా అప్డేట్స్ రావాలి. సో ఒకవేళ వస్తే గనక అక్కడ బీజేపీ ఖచ్చితంగా భారీ మున్సిపాలిటీలను వార్డుల్ని కైవసం చేసుకునేటువంటి అవకాశాలు, ఎందుకంటే బీజేపీకి ఆ ప్రాంతాలపైనే ఎక్కువ పట్టుంది, ఆ ప్రాంతాల్లోనే ఎక్కువ ప్రచారం కూడా జరిగింది. పగిడీలు గట్టి బండి సంజయ్ అక్కడ మేయర్ స్థానం కోసం తీవ్రంగా పోటీ చేస్తూ ప్రచారం చేశారు. ఈవెన్ నిజామాబాద్ లో గతంలో 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో త్రుటిలో మిస్ అయిందని చెప్పాలి. కేవలం ఒక 3-4 స్థానాలతోనే నిజామాబాద్ మిస్ అయింది. ఈసారి ఖచ్చితంగా నిజామాబాద్ లో కూడా మేయర్ స్థానాన్ని గెలవాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ బీజేపీ కూడా చాలా సీరియస్ గానే ప్రచారం చేసింది. రైట్, మాట్లాడదాం. అందేవ్ రామరెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అట్లాగే లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, లింగం యాదవ్ గారు, అట్లాగే అందేవ్ రామరెడ్డి గారు. నమస్తే. గుడ్ మార్నింగ్. సో జడ్జ్మెంట్ డే ఒక్కొక్కటి అప్డేట్స్ వస్తున్నాయి మనకు. సో పోటీ నడుస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీలో ఒకరికొకరు పోటీ పడుతున్నది రిజల్ట్స్ లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రామరెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు ఈ ఫలితాలను, ఎట్లా చూస్తున్నారు? మొదలు ఈ పోలింగ్ దాని గురించి ఒక 2 మాటలు మాట్లాడి ఫలితాల గురించి మాట్లాడతాం. ఒకటేంటంటే ఈ ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఘోరంగా వైఫల్యం చెందింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోలీసులు నెట్టుకుంటూ పోతే, ఎవరు డిఎస్పీ అధికారిని నెట్టుకుంటూ పోతే అరెస్ట్ కూడా చేయలే. అది చాలా తీవ్ర చర్య అంటే ఎన్నికల సంఘం. ఇక్కడ చూడండి, తాయిలాలు సమర్పయామి, పురపాలక ఎన్నికల పంపకాలు పూర్తి. ఈ విధంగా తర్వాత ఎట్లా అంటే ఓటుకు 30,000 రూపాయలు పేపర్ హెడ్డింగ్స్ ఇవి. సో ఈ విధంగా ఏంటంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తిగా జరగలేదు. అధికార పార్టీ అధికార దుర్వినియోగం బాగా చేసింది. ధన ప్రభావం ఈ ఎన్నికల పైన కొంత చూపించింది. ఇవి ఫస్ట్ ఎన్నికల తీరు. తర్వాత ఇప్పుడు వచ్చే ఫలితాలు కూడా ఏంటంటే, గతంలో జరిగిన ఎన్నికల్లో అధికారంలో బీఆర్ఎస్ 90% మున్సిపాలిటీలో గెలుచుకున్నది. అప్పుడు అధికారం అనుకోండి, బలం అన్నీ అనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ ఆ స్థాయిలో అయితే గెలిచే అవకాశాలు లేవు, వాళ్ళు ఎంత చెప్పుకున్నా గానీ. అంటే దానికి కారణం ఏమైండొచ్చు? ఆ స్థాయిలో గెలవడానికి అవకాశం లేదంటే ప్రభుత్వ వ్యతిరేక అనుకోవచ్చా, లేదంటే ప్రతిపక్షం బలంగా తయారైంది అనుకోవచ్చు? ఎట్లా చూడొచ్చు? 2 అంశాలు. ఒకటి, ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొంత ప్రతిబింబిస్తుందని, ప్రతిపక్షాలకు కూడా బలం ఉందో పెరిగిందో. బీఆర్ఎస్ కంటే మొదటి నుంచి బలంగా ఉండే, అప్పుడు కాంగ్రెస్ వీక్ గా ఉండే బాగా. గత మున్సిపల్ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ చాలా అయోమయ పరిస్థితుల్లో వీక్ గా ఉండే, బీఆర్ఎస్ బలంగా ఉండే. బీజేపీ కూడా అప్పటికి అంత ఎదగల. ఇప్పుడు బీజేపీ ఎదిగింది. బీజేపీ బలం ఏంటంటే, గతంలో మాకు ఈ 116 మున్సిపాలిటీలు ఏవైతే ఇప్పుడు కౌంటింగ్ జరుగుతున్నాయో, పోలింగ్ జరిగి 101 సీట్లే మాకు వచ్చినాయి. ఇంకా వేరే మున్సిపాలిటీ పాత లెక్కలు ఏంటంటే కొన్నేమో జిహెచ్ఎంసీ కలిసిపోయినాయి, కొన్నేమో కార్పొరేషన్లు అయినాయి. కాబట్టి నేను చెప్తున్నాను 101 అయినాయి. ఇప్పుడు దాదాపు 4 రెట్లు గతంలో వచ్చిన మా సీట్లకు మున్సిపాలిటీల్లో 4 రెట్లు 400కు పైగా వస్తాయి. ఈ ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్లు, సర్వేలు అని చెప్పినవి కూడా అబద్ధాలే. మాకు 4 నుంచి 6 మున్సిపాలిటీలే వస్తాయి అన్నట్టు ఇచ్చారు ప్రెడిక్షన్. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే 4 నుంచి 6 వస్తున్నాయి. దక్షిణ తెలంగాణ మేము అంత బలంగా లేము అంటారు. వాస్తవం కూడా కొంత. ఒక్క మహబూబ్నగర్ జిల్లానే 4 నుంచి 6 మున్సిపాలిటీలు మేము గెలవబోతున్నాం. సో ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పుల తడకే. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే, ఇప్పుడు మేము మున్సిపాలిటీలో డబుల్ డిజిట్ లో గెలుస్తాం. మున్సిపల్ కౌన్సిల్ లో డబుల్ డిజిట్ లో. మున్సిపల్ కార్పొరేషన్ లోకి వస్తే మేము లార్జెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లు అయిన కరీంనగర్, నిజామాబాద్ మేమే గెలుస్తున్నాం. అధికార కాంగ్రెస్ కూడా గెలవట్లేదు. 3,40,000 ఓట్లున్న కరీంనగర్, 3,07,000 ఓట్లున్న నిజామాబాద్ లార్జెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ 2 మేము గెలుస్తున్నాం. మిగతా మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ముఖ్యంగా మహబూబ్ నగర్, మంచిర్యాల్, నల్గొండ మేము ప్రభావాన్ని చూపిస్తున్నాం. మంచిర్యాలలో మాకు లాస్ట్ మున్సిపల్ కౌన్సిల్ అది 0, 1 స్థానం లేదు. ఇప్పుడు మేము డబుల్ డిజిట్ కి వస్తున్నాం. మంచిర్యాల ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మహబూబ్ నగర్ లో కూడా డబుల్ డిజిట్ కి వస్తున్నాం. కాబట్టి మా మున్సిపల్ కార్పొరేషన్ లో నెంబర్ ఆఫ్ వార్డ్స్ లో మేము బీఆర్ఎస్ ని అధిగమించి గెలుచుకుంటున్నాం. కార్పొరేషన్ లో కాంగ్రెస్ కు ధీటుగా మేము ఉన్నాం. లార్జెస్ట్ మేమే గెలుస్తున్నాం. నెంబర్ ఆఫ్ వార్డులు కూడా బీఆర్ఎస్ 3rd ప్లేస్ పోతుంది. మంచిర్యాలలో మీకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఎందుకు? మంచిర్యాలలో ఎందుకంటే అది మొదటిసారి అప్గ్రేడ్ అయినటువంటి మున్సిపాలిటీ. సో అక్కడ బీఆర్ఎస్ మీద కొంత అసంతృప్తి ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి కొంత ఫెచ్చింగ్ అనిపిస్తుంది. సో నాకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం మాత్రం కొంత కాంగ్రెస్ కి ఎక్కువ అనుకూలం అన్నది మంచిర్యాలలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మా అభ్యర్థి రఘునాథరావు 40,000 ఓట్లు తీసుకుని 2వ స్థానంలో ఉన్నాడు.
బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ పోయింది. గట్టి అయినా ఇప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఆయన పంచనం చూసి పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచిర్యాల బాగా ఇంప్రూవ్ అయింది బలం, పార్టీ బలం. డబుల్ డిజిట్ స్థానాలు గెలుచుకుని నేను కార్పొరేషన్ గెలుచుకుంటాం అంటలేదు. కార్పొరేషన్ మీకున్నాయి రెండే కాన్ఫిడెన్స్, అది ఒకటి నిజామాబాద్, రెండు కరీంనగర్. సో రెండింటి మీదనే అవే లార్జెస్ట్ అంటే అవే. మిగతా ఏ కార్పొరేషన్ లో అన్న సగం ఓట్లు లేవు. సగం ఇప్పుడు 3,40,000 కరీంనగర్, 1,70,000 ఉన్న కార్పొరేషన్స్ ఏవి? 85,000 మంచిర్యాల. సో ఇట్లా ఏంటంటే లార్జెస్ట్ కార్పొరేషన్ మేము గెలుచుకుంటున్నాం. మాకు వచ్చిన సీట్లలో బీఆర్ఎస్ కు 4వ వంతు సీట్ రావట్లేదు. ఈ రెండిట్లో 4వ వంతు సీట్ రావట్లేదు. టోటల్ గా రెండు కలిపి చెప్తున్నాను. ఓ దగ్గర 3 రామరెడ్డి గారు 1 సెకండ్ వస్తాను మీ దగ్గరికి. సో సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ బోని కొట్టింది. సంగారెడ్డిలో 3వ వార్డు అభ్యర్థి ప్రియాంక రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి విజయం సాధించారు. సో 16వ వార్డులో కూడా కె లక్ష్మి భారతీయ జనతా పార్టీ విజయం సాధించారు. సో రామరెడ్డి గారు బోని అయితే కొట్టారు సంగారెడ్డిలో. సో రెండు మున్సిపాలిటీ ఎన్నికలు, అవును యాదగిరిగుట్ట కూడా బీజేపీ ఒక వార్డులో రావడం జరిగింది. ఈవెన్ అన్ఎక్స్పెక్టెడ్ గా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఒక వార్డులో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇది ఖమ్మంలో బేసికల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖమ్మంలో కూడా ఒక వార్డులో బీజేపీ గెలిచింది. మేము వీకెస్ట్ గా ఉన్నదంటే ఖమ్మం జిల్లా, ఖమ్మంలోనే. అవును అసలు అక్కడ కూడా మేము ఒక వార్డు గెలుచుకున్నామంటే చూడండి, బీజేపీ బాగా పెరుగుతుంది తెలంగాణలో కూడా. ఇది ఈ మున్సిపల్ ఫలితాలు కూడా చూపిస్తాయి.